ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, కరుణా సంపన్నుడా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశములను సృజించిన దేవా, మమ్ము ఆశీర్వదించే దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడను అనువాడనైన దేవా, అబ్రహాము దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు స్తోత్రములయ్యా. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవా, మారానీటిని మధురముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. పగలు మేఘస్తంభములో నడిచిన దేవా, రాత్రి అగ్నిస్తంభములో నడిచిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా నీ కృపగల హస్తపు చాటున దాచి భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అయోగ్యులము, ఎందుకు పనికిరాని వంటి వారమయ్యా, అయినను మా మీద మీ ప్రేమ మీ కరుణ చూపించారు. మీకు వందనాలు యేసయ్యా. ప్రభువా, మీ సహవాసంలో గడుపుటకు అడ్డుగా ఉన్న మా శరీర బలహీనతలు తీసివేసి మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఏ అనారోగ్యము శరీరాశలు మమ్మల్ని వేధించకుండా శాతాను నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. ప్రభువా, ప్రార్థనకు మాకు ఆటంకముగా ఉన్న నిద్రపోతుతనం, సోమర్తనము నుండి విడిపించండి యేసయ్యా. వ్యర్థమైన వాటి కొరకు కాక మమ్మల్ని అభివృద్ధి చేసే ప్రార్థన వాక్య ధ్యానంపై అధిక ప్రేరేపణ అత్యాసక్తిని మాలో పుట్టించండి ప్రభువా. దానియేలు వలె ముమ్మారు ప్రార్థించేలా, దావీదు వలె 7 మార్లు నిన్ను స్తుతించేలా, చాలా చీకటి ఉండగానే వేకువనే లేచి ప్రార్థించిన క్రీస్తు వలె ప్రార్థనా శక్తిని మాలో నింపమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, అనేక మంది హృదయాలలో ఈ రోజున సమాధానం లేక, నెమ్మది లేక కృంగిపోతున్నారు తండ్రి. ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ ప్రేమ చేత ఆదరించండి తండ్రి. ఈ లోకంలో ధనం, బలం, ఉద్యోగం, వ్యాపారం ఇవ్వలేని సంతోషం, సమాధానం మీరు ఇవ్వగలరు ప్రవ్వా. మీరే మా సమస్యలు తీర్చండి యేసయ్యా. ఇరుగు పొరుగు వారితో తగాదాలు, ఉద్యోగంలో ఒత్తిళ్ళు, వ్యాపారాల్లో నష్టాలు, అనారోగ్యం మమ్మల్ని బాధిస్తూ ఉండగా నీవే మాకు విడుదల కలిగించండి అయ్యా. ఈ రోజంతా మాకు తోడై ఉండి మేము చేయు పనులు, ప్రయత్నాలు అన్నిటిలో మాకు సహాయం చేయండి ప్రభువా. మీరు ఆజ్ఞాపిస్తే మాకు దీవెన కలుగుతుంది తండ్రి. మీరు మాట సెలవిస్తే మా కార్యాలు సఫలమవుతాయి తండ్రి. కేవలం మంచి కార్యాలకే కానీ చెడు కార్యాలకు మేము కారకులు కాకుండా మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. దూర ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండి క్షేమంగా గమ్యాలకు చేర్చండి తండ్రి. ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఆత్మీయలేమి అన్నిటి నుండి విడిపించి మీ అందు ఆనందించే ధన్యత ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలోకి ఉంచిన ప్రతి బిడ్డను దీవించి వారి ప్రార్థన ఆలకించి జవాబును దయచేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరణ, ఆశీర్వాదము ఎల్లప్పుడూ మనందరిపై ఉండునుగాక. ఆమేన్.